తమ దేశంపై జరిగిన దాడికి ప్రతీకార చర్య అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన వ్యాఖ్యలు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ లోకి మనం వెళ్దాం. ఇప్పటికే ఆ ప్రతీకార దాడిలో భాగంగా గాజాపై విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఇక దీంతో అనేక మంది పౌరులు చనిపోవడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుండో అటు గాజాపై దాడి అనేది కొనసాగిస్తుంది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు మళ్ళీ పశ్చిమాసియాలో ఉగ్రవాద దాడులకు కానీ ప్రతీకార దాడులకు కానీ తెరతెంచిందని చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్. ఎందుకంటే గాజాలోని యెమెన్ కు వణుకు పుట్టించే విధంగా మళ్ళీ దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ ఆర్మీ. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడున్న భారీ భవనాలు కూడా నేలమట్టం అయిపోయాయి. అంటే ఏ విధంగా అటు గాజాపై కానీ యెమెన్ పై కానీ ఇరుచుకుపడిందో అటు ఇజ్రాయెల్ అనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే టార్గెట్ గా ఇజ్రాయెల్ మిసైల్స్ కూడా మిసైల్ వర్షం అనేది కురిపించడం కూడా చూస్తున్నాం. ఈ దాడిలో ఏదైతే ఇప్పుడు చేసిన దాడిలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అక్కడున్న ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ధ్వంసం అవుతుందో దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధానంగా యెమెన్ రాజధానిలోని సనాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నే టార్గెట్ చేసుకుంది ఈసారి ఇజ్రాయెల్. ఎయిర్పోర్ట్ ఆనవాడు లేకుండా దాన్ని తుక్కు చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇజ్రాయెల్ దాడితో ఇప్పటికే అటు గాజా ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుండో యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇది ఆగట్లేదు. రెండు అటు గాజా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ వెనక్కి తగ్గకుండా యుద్ధం అనేది కొనసాగిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజా సర్వనాశనం అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కందులో భాగంగా గాజాను టార్గెట్ చేస్తున్న క్రమంలో యెమెన్ రాజధానిలోని నగరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఈసారి టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నెలలో అటు సనా ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది రెండోసారి. మొదటిసారి మే 6వ తారీఖున ఈ విధంగానే అటాక్ చేసింది, ఫస్ట్ అటాక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత మే 17న మళ్ళీ సెకండ్ అటాక్ అనేది చేయడం కూడా తిరిగి మనం చూస్తున్నాం. ఎందుకంటే మే 2న ఈ సేవలు ఎయిర్పోర్ట్ సేవలు అనేవి కొనసాగించారు. అంటే 6వ తారీఖున దాడి జరిగింది. ఆ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత 17వ తారీఖున అదే నెలలో మే నెలలో ఈ సేవలు అనేవి తిరిగి ప్రారంభించడం జరిగింది ఎయిర్పోర్ట్కి సంబంధించి. ఇక ఇలా సేవలు అనేవి కొనసాగుతున్నాయి. మళ్ళీ ఎయిర్పోర్ట్ అనేది రన్ అవుతున్న క్రమంలో మళ్ళీ ఆ ఇజ్రాయెల్ ఆ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దాడి తర్వాత కూడా ఆయన స్పందించారు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధాని ఉన్నారో అతను. ఇక అదేవిధంగా ఇది చేస్తున్నప్పుడు కూడా ఏదైతే దాడిలో భాగంగా ఇజ్రాయెల్ అక్కడున్న ఎయిర్పోర్ట్ పై విరుచుకుపడినప్పుడు కూడా ఎంతమంది ప్రజలు చనిపోయారు, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇక దాన్ని తెలుసుకునే ముందు మనం ఒకసారి ఇజ్రాయెల్ చేసిన దాడిలో భాగంగా ఆ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ధ్వంసమైందో దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
రైట్, ఇక మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్స్లో భాగంగా మనం చూస్తున్నాం ఏదైతే గాజాలోని ఎమెన్లోని రాజధానిలో ఉన్న ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తుందో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ అసలు ఆనవాళ్ళు లేకుండా కూడా దాన్ని తుక్కు చేసేసిన క్రమాన్ని కూడా చూస్తున్నాం. మనం స్క్రీన్ పైన చూస్తున్న ప్రస్తుతానికి పిక్చర్కి సంబంధించి ఏదైతే విమానం ఒక సగ భాగం వరకు కాలిపోయిన దృశ్యం కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని అక్కడున్న ఫైర్ సిబ్బంది కానీ అక్కడున్న సిబ్బందిగా నల్లటై వెంటనే మంటలు ఆర్పే క్రమాన్ని అయితే ట్రై చేస్తున్నారు. కానీ విమానం పూర్తిగా దగ్ధమైపోతున్న క్రమం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇజ్రాయెల్ దాడిలో ఏ విధంగా ఎయిర్పోర్ట్ ధ్వంసమైందో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ఫోటో చూస్తే సగానికి పైగా విమానం పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఎయిర్పోర్ట్లోని రన్వే కానీ అక్కడున్న టెర్మినల్స్ కానీ ఏవి కూడా ఆనవాళ్లే లేకుండా ధ్వంసమైపోయిందంటే ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్లాన్డ్గా అక్కడ దాన్ని ఆ పాయింట్ని ఇది చేసుకుని అటాక్ అనేది కొనసాగించిందో కూడా మనకు అర్థమవుతుంది. అయితే అనేక సార్లు కూడా చెప్పారు ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుంది, ప్రతీకార దాడిలో భాగంగా ఖచ్చితంగా మేము తిరిగి ఏదైనా ఉందో వాటిని గాజాకి సంబంధించిన ప్రతి ప్రాంతాన్ని ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇది రెండోసారి ఈ ఎయిర్పోర్ట్ పైన సనా ఎయిర్పోర్ట్ పైన దాడి అనేది కొనసాగించడం. ఈ దాడిలో భాగంగా ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా, ఎంతవరకు ఆస్తి నష్టం జరుగుండొచ్చు, ఈ డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం మళ్ళీ గాజాలోని ప్రధాన నగరంలోని ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ సెకండ్ టైం మళ్ళీ ఇది సనా ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేయడం. ఫస్ట్ అటాక్ చేసింది మే 6 కూడా తెలుస్తుంది మనకి. రైట్, ఇక ఇప్పుడు సెకండ్ టైం అటాక్లో భాగంగా ఎంతవరకు ఆస్తి నష్టం జరుగుండొచ్చు అంటారు శివ? మళ్ళీ పశ్చిమాసియా అట్టుడుగుతున్నట్లుగానే కనిపిస్తుంది. ప్రతీకార దాడులతో గాజా యెమెన్ కు అలాగే వణుకు పుట్టిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇజ్రాయెల్. తాజాగా యెమెన్ రాజధాని సనాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇజ్రాయెల్ మిసైల్ వర్షం కురిపించింది. దాడిలో ఎయిర్పోర్ట్ ఎక్కడికక్కడే ధ్వంసమైంది అనేది కూడా అక్కడ చూస్తున్న దృశ్యాలను బట్టి అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్ ఆనవాళ్ళు లేకుండా చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. దానిపైన ఏదైతే దాడి జరిగిందో మిసైల్ వర్షం, దాని ద్వారా అక్కడ ఎయిర్పోర్ట్ అంతా కూడా ధ్వంసమైంది. ఈ నెలలోనే రెండవసారి ఎయిర్పోర్ట్ ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మే 6వ తేదీన సనా ఎయిర్పోర్ట్ పైన ఫస్ట్ అటాక్ అనేది జరిగింది. ఆ తర్వాత మే 17 నుంచి తిరిగి సేవలు ప్రారంభమయ్యాయి. ఇంతలో మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఈ దాడిలో హౌతీలు చివరకు విమానం పూర్తిగా ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇటీవల యెమెన్ లోని ఉగ్ర స్థావరంలో కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. తమ దేశంపై దాడికి ప్రతీకారం తప్పదంటూ కూడా నెతన్యాహు తెలియజేశారు. ఈ ఇరు దేశాలు కూడా దాడులు ప్రతిదాడులతో అక్కడున్న ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పశ్చిమాసియా మొత్తం కూడా అట్టడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇజ్రాయెల్ దాడితో ప్రజలు అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎయిర్పోర్ట్ పై 2 సార్లు దాడి చేయడం, ఇంతలో అది తిరిగి సేవలు ప్రారంభించిన మరుసటి కొన్ని రోజులకి మళ్ళా దాడులు చేయడం, దాంతో హౌతీలకు సంబంధించిన చివరి విమానం కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. దీంతో ఇటీవల యెమెన్ లోని ఉగ్ర స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ అయితే దాడులకు తెగబడింది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ ఇటు గాజా మనకు ఇజ్రాయెల్ వరకు పెట్టిస్తోంది, మరోవైపు ఇటు దాడులు తెగబడుతోంది. దాడులు ప్రతిదాడుల వల్ల ప్రతీకార దాడి అనేది తప్పదనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అయితే తెలియజేశారు. కానీ మీరు దాడులు చేస్తూ చూస్తూ ఊరుకోము, ప్రతిగా కూడా దాడులు చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దాడులు ప్రతిదాడుల వల్ల సామాన్య ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లుగా తెలుస్తా ఉంది. రైట్ శివ, ఇప్పటికే రన్లో ఉన్నట్లు తెలుస్తుంది ఏదైతే ఎయిర్పోర్ట్. ఎందుకంటే మే 6న ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ దాని వర్క్స్ అనేవి కూడా కొనసాగుతున్నట్లు మనం చూస్తున్నాం. మళ్ళీ రెండోసారి మే 17 నుంచి అక్కడ ఉన్నవన్నీ కూడా పునరుద్ధరించడం కానీ, మళ్ళీ ఆ రన్వేని అందుబాటులోకి తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అటాక్లో భాగంగా ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఒక విమాన సగభాగం కాలిపోయిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. దీంతో అక్కడికి భారీ నష్టం అని చెప్పుకోవచ్చు గాజాకి. ఎందుకంటే ఆర్థిక పరంగా కానీ ఇకదే విధంగా చాలాసార్లు ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదుర్కొంటుంది గాజా. ఇందులో దీని ప్రకారం చూసుకుంటే ఇక గాజాకి తిరుగులేని దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్ అనుకోవచ్చు అంటారా ఇప్పుడు జరిగిన ఈ అటాక్లో భాగంగా చూస్తే? రైట్, డెఫినెట్ గా ఆర్థిక మూలాలపై గట్టి దెబ్బ కొట్టిందని ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మే 6వ తేదీన జరిగిన దాడి నుంచి కోలుకొని మళ్ళీ తిరిగి సేవలు ప్రారంభించింది. అంటే మొత్తం కంప్లీట్ గా ఎయిర్పోర్ట్ దెబ్బతింది. ఆ దెబ్బతిన్న ఎయిర్పోర్ట్ ను మొత్తం అంతా కూడా
ఆ పనులను కూడా కంప్లీట్ చేసి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కానీ ఈ విమాన రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా క్లియర్ చేసి మళ్ళీ మే 17 నుంచి తిరిగి సేవలు ప్రారంభించినప్పటికీ మళ్ళీ దాడులు చేసిన నేపథ్యంలో మళ్ళీ అక్కడ మొదటికి వచ్చింది మొత్తం విమానం సగభాగం కూలిపోయింది. ఎక్కడికక్కడ విమానంతో కూడా విమానాశ్రయం కూడా చాలా వరకు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా దాన్ని తిరిగి సేవలు ప్రారంభించి మళ్ళా నార్మల్ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ ఈ తిరిగి దాడి చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజెంట్ గాజా ప్రజలు ఉన్నారు, అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అవుతుంది. కానీ ఇటు ఇజ్రాయెల్ చేసే దాడుల వల్ల సామాన్య ప్రజలు కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు తమ ప్రాణాల మీదకి వస్తుందో ఇప్పటికి లేదు. రోజు తెల్లారుతుందా లేదా రాత్రి తెల్లారుతుందా లేదా అనే భయంతో అయితే వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతి దాడులతో మాత్రం అట్టుడుగుతుందనేది చెప్పాలి. గాజా కానీ ఏమని కానీ ఇటు పశ్చిమాసియా మొత్తం కూడా అట్టుడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం తమ దేశంపై దాడికి ప్రతీకార దాడి తప్పదు, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా నెతన్యాహు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూసాం ఇప్పటికే ప్రతీకార చర్యల్లో భాగంగా ప్రతీకార దాడుల్లో భాగంగా గాజాపై విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఇక అందులో భాగంగా ఏదైతే ఇజ్రాయెల్లోని ప్రధాన నగరం యెమెన్కి సంబంధించిన సనా ఎయిర్పోర్ట్ పై కూడా రెండోసారి అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్లో భాగంగా భారీగా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. గాజాకు సంబంధించి విమాన సగభాగం కాలిపోతున్న దృశ్యాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైనట్లు, అక్కడున్న రన్వే కానీ లేదంటే అక్కడున్న పోల్స్ కానీ ఏదైనా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏది కూడా ఆనవాళ్ళు లేకుండా తుక్కు అయిపోయినాయి రెండోసారి చేసిన అటాక్లో భాగంగా. దీనికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని స్పందించారు. ఖచ్చితంగా ప్రతీకార దాడిలో భాగంగానే మా దేశంపై దాడి చేస్తే తప్పదు, మీకు ఖచ్చితంగా ప్రతీకార దాడి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం చూస్తున్నాం. రెండు దేశాలపైన కూడా ఈ దాడులు అనేవి గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ పైన దాడి చేసిన ఇజ్రాయెల్. రైట్, ఇక ముందు ఈ కాల్పులు అనేవి ఆగిపోవాలని రెండు దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి చూడాలి ఎంతవరకు కొనసాగుతాయో ఇరు ప్రాంతాల మధ్య ఈ విధమైన దాడులు అనేది కూడా మనకి తెలియాల్సింది.